హలో అండి. తనను ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదు అని అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తన ఓటమికి కారణాలైనటువంటి అనేక అంశాల్లో ఒక అంశాన్ని ఈ రోజు నేను మీకు వివరించాలనుకుంటున్నానండి. అదేంటంటే ఏదైతే గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క విధానాల వలన, అణచివేత ధోరణి వలన ఇబ్బందులు పడి అణచివేతకు గురైనటువంటి, అవమానాలకు గురైనటువంటి అనేక మంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు ఎప్పుడైతే వాళ్ళకి అధికారం వచ్చింది అని భావించారో ఆ తరువాత రాష్ట్రంలో ప్రతిదాడులు చేయడం గాని, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవ్వింపులకి లోనయ్యి వీళ్ళు వాళ్ళ మీద దాడులు చేయడం గాని జరుగుతున్న తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో బిజీగా ఉన్నా కానీ ఈ రోజున సమీక్ష చేసి జరిగింది ఏమిటి, ఏం జరుగుతుంది అని తెలుసుకొని తన పార్టీ కార్యకర్తలకి దయచేసి సంయమనం పాటించండి, ప్రతిదాడులకు దిగవద్దు, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కవ్వించినా గానీ, నాయకులు కవ్వించినా గానీ మీరు సంయమనంతో ఉండండి, గొడవలు చేయొద్దు అని కార్యకర్తలని ఆదేశించడమే కాకుండా పోలీస్ శాఖ కూడా శాంతి భద్రతలు పరిరక్షించండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. మరి గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రోజైనా గానీ పోలీసులకి శాంతి భద్రతలు కాపాడండి, రాష్ట్రంలో అలజడి జరగకూడదు అనేటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం సాక్షి పేపర్లో చూసామా? అదేవిధంగా 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అవమానిస్తుంటే, అవహేళన చేస్తుంటే, దాడులు చేస్తుంటే రాజకీయ పార్టీ నాయకుల మీదే కాకుండా సామాన్య ప్రజల మీద కూడా ఎవరైతే తమకు అడ్డొచ్చారో, ఎవరైతే తమను ప్రశ్నించారో, ఎవరైతే తమకు అడ్డుగా ఉన్నారని భావించారో వాళ్ళందరినీ హింసిస్తూ తీవ్రంగా దాడులకు గురి చేసి చివరికి వాళ్ళ పీకలు కోసి మరి రాక్షస ఆనందాన్ని పొందుతున్నప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యత గల పొజిషన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా గాని ఇది తప్పు, మీరు దాడులు చేయొద్దు, ఏదైనా గాని ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుందాం అనేటువంటి సందేశాన్ని ఆ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మంత్రులకి ఇచ్చారా అనేది సాక్షి మీడియాలో గనక మనం చూస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా కనపడదు. ఇది కాదా జగన్మోహన్ రెడ్డి గారి అనేక లోపాల్లో ఒక్క లోపం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలండి. పైగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్ష కార్యాలయాల మీద దాడి చేస్తే దానికి సమాధానం ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నన్ను ఎవరైనా తిడితే నా పార్టీ కార్యకర్తలకి బీపీ వస్తుంది, నా పార్టీ కార్యకర్తలు కనుక బీపీ వస్తే ఇలాగే తిరగబడతారు, కొడతారు, అది ఎవరైనా సరే అని అన్నారు. అంటే ఇంతటి బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇచ్చాడా అని కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నటువంటి అనేక లోపాల్లో ఇది ఒక ప్రధానమైన లోపం. ఈ లోపం వల్లే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యకర్తల్ని విచ్చలవిడిగా వదిలేయటం వల్లనే శాంతి భద్రతలను పరిరక్షించకపోవటం, ప్రధానంగా ప్రతిపక్ష నాయకుల్ని తనకున్న పోలీసులతో అణిచివేచేసి తన కార్యకర్తలతో వాళ్ళు ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ చూసిన సామాన్య ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని అసహించుకొని తమకు ఏ రోజైతే ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించే సమయం వస్తుందో ఆ రోజున ఆ ఆయుధాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారు అని కనుక గమనిస్తే ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు దీన్ని అర్థం చేసుకుని రాబోయే కాలంలో ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచించి మంచి రాజకీయ పార్టీగా మెలుగుతారని ఆశిద్దాం.